కాకుండా అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో పార్ట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆడ వచ్చి కూర్చుంది, అడ్వకేట్ కూడా వచ్చి కూర్చుండు. ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్ను అరే బాబు మీరు పిటిషన్లు చెప్పిండ్రు, అదేవిధంగా గవర్నమెంట్ ఒక రెండు మాటలు చెప్పింది, మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళు కనీసం ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, దానికి కూడా అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ స్టే అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది న్యాయ సూత్రాలకు ఉల్లంఘన అని చెప్పేసి మేము మా అభియోగాన్ని మొదట రిపోర్ట్ చేస్తున్నాం. బీజేపీ కానీ సిపిఐ కానీ డైరెక్ట్ రామచంద్రరావు అన్నాడు నిన్న సాయంత్రమే. ఏమన్నాడు రామచంద్రరావు? పొన్నం ప్రభాకర్ రావు గారు ఏదైతే మన బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంప్లీట్ కాలేదు అని చెప్పి అడిగితే వెంటనే రామచంద్రరావు గారు ఏమని చెప్పిండంటే మా ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇంప్లీట్ అయ్యిండ్రు అని చెప్పిండు. అంటే ఆర్ కృష్ణయ్య అనేటటువంటి ఎంపీ బీజేపీ నుంచి ఇంప్లీట్ అయిన తర్వాత, అదేవిధంగా జాతీయ పార్టీ అయినటువంటి సిపిఐ ఇంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ వాదనను కూడా అయినటువంటి అవసరం లేకుండా జడ్జిమెంట్లు ఇస్తారని చెప్పేసి మేము రెండో అభియోగాన్ని మేము రిపోర్ట్ చేస్తున్నాము. అంటే అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ హైకోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ప్రకారము మేము 57% బీసీలము బాధితులము. ఈ బాధితులకు ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ ఎందుకు వేసిండేటటువంటిది ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దీని ప్రకారమైన ఇంప్లీట్ పిటిషన్స్ను అలౌ చేయమనేటటువంటి ఒక జనరల్ రూల్ ఏర్పాటు చేసుకుంటే ఇదే కేసు లోపల పిటిషనర్తో పాటు పిటిషనర్కు మద్దతుగా అప్పర్ క్యాస్ట్లో వచ్చినటువంటి ఇంప్లీట్ పిటిషన్ను అన్నింటినీ కూడా అలౌ చేసిండ్రు, అందరు కూడా అవకాశం ఇచ్చిండ్రు. అంటే ఓన్లీ బాధితుల పక్షాన రెస్పాండెంట్స్ పక్కన ఏ ఒక్క ఇంప్లీట్ పిటిషన్ అలౌ చేయనటువంటి ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఇది కూడా న్యాయ సూత్రాలకు విభిన్నం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా అభ్యంతరాన్ని రికార్డ్ చేస్తున్నాం. ఈ రోజు ఏంటిదంటే మా ప్రజలందరినీ కూడా బీసీలందరినీ కూడా అన్ని రకాల ఆందోళన కార్యక్రమం లోపల బీసీ శ్రేణులందరినీ కూడా ప్రతిరోజు నిత్య ఆందోళనలు ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బీసీ శ్రేణులకు, బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. అయితే ఇక్కడ ఏంటిదంటే దీనికి అవసరమైనటువంటి బంధు కార్యక్రమమే కానీ తీవ్రమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అది ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టుకు పోవడమా, తక్షణమైనటువంటి తమ కార్యాచరణ ప్రకటించడమా అనేటటువంటిది ప్రభుత్వానికి 1-2 రోజుల టైం అనేటటువంటిది ఉన్నది. ఎందుకంటే కాపీ రాలేదు ఇంకా. అది ఇంకొక అభ్యంతరాన్ని మేము ఏం వ్యక్తం చేస్తున్నామంటే, ఇంకొక అభ్యంతరం ఏంటిదంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా హైకోర్టు ఆర్డర్ కాపీ అనేటటువంటిది ఎవరు కూడా రాలేదు. అప్పీల్ చేసుకునేటటువంటి సహజమైనటువంటి అవకాశము యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం రాలేదు. ఇది ఏది రాకుండా ఎలక్షన్ కమిషన్ అటు ప్రభుత్వం చెప్పింది, పేపర్ లేదు, స్టాండింగ్ కౌన్సిల్ ఆర్డర్ ఉందో లేదో తెలియదు, డైరెక్ట్ ఒక 15 నిమిషాల లోపల క్యాన్సిల్ చేసేస్తుంది. అంటే ఈ బాధితుల పక్షాన అప్పీల్ చేసుకునేటటువంటి జనరల్ రైట్, సహజమైన రైటు, న్యాచురల్ రైట్ ఏదైతుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి అవకాశం లేకుండా ఇదేదో మిలాఖత్ అయినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా ఒక్కటైపోయి బీసీలకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమంలో కూడా తమ చేతులను చూపించినటువంటి అనుమానాస్పదమైనటువంటి రీతిలో కూడా వ్యవహరిస్తున్నటువంటి విధంగా ఈ వ్యవహారం ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. అది ఎందుకంటే దీంట్లో కూడా అన్ని కూడా ప్రభుత్వమే కానీ, అదేవిధంగా యూనియన్ గవర్నమెంటే కానీ అన్నీ కూడా తలా పాపం తిలా పిడికడ అనేటటువంటి విధంగా వ్యవహరించడమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఏంటిదంటే ఈ సమస్య పరిష్కారం కావాల్సింది బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లోపల ఈ సమస్య పరిష్కారం కావాలి. దానికి అవసరమైనటువంటి ఫార్మల్ ప్రాసెస్ అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అసెంబ్లీ తీర్మానం రూపంలోనే కానీ, బిల్లు రూపంలోనే కానీ, గవర్నర్ ద్వారానే కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కానీ అవసరమైనటువంటి ప్రాక్టీస్ చేసి ఇచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఏం చెప్తున్నాయంటే అది మీ హామీ మీరు చూసుకొని మాకేం సంబంధం లేదు. అంటే దీని అర్థం ఏంటిదంటే
అది పార్టీల అంశంలాగా తీసుకుంటున్నారు తప్ప ఈ యావత్ బీసీలోక అంశంలాగా చూసుకునేటువంటి కనీస మానవత్వం కూడా లేకుండా మీకు బీసీ ఓట్లు కావాలి, బీసీలతోటే మీ బతుకు తెరుగు ఉంటుంది అంటే బీసీ అంశంలాగా లాగా మీరు ఏమాత్రం ఆలోచన చేస్తలేరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అంటే వాడు రాజకీయాలకు వాడు ఓటేస్తే మా ఓడు ఓడలేకపోతే మా ఓడు కాదనేటటువంటి ఆలోచనతోటి మీరున్నారా అనేటటువంటి విషయము ధైర్యంగా మీరు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఇప్పటికైనా కానీ బీజేపీ పార్టీ మీకు క్రెడిట్ గేమే ముఖ్యం అనుకుంటే ఈ రోజు బీజేపీ పార్టీ తన భుజాల మీద వేసుకొని ఈ హామీని సక్సెస్ చేసుకుంటే మీకు జూబ్లీ హిల్సే కాదు మీరే ఈ రాష్ట్రంలో కాబోయేటటువంటి అధికార పార్టీగా పోతే ఆలోచన చేయకపోతే మళ్ళీ మీరు ఏ బ్రాహ్మణుల ఓటుతోటి మీరు రాజకీయము ఏదైతే 100 సంవత్సరాల కింద చేసిండ్రో అదే బ్రాహ్మణులకు మాత్రమే మీ రాజకీయం పరిమితమైనటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆరోపిస్తున్నాం. అదే 2% సీట్లు కూడా 2% ఓట్లకి పరిమితం అవుతారని చెప్పేసి ఏదైతే 1946 నుంచి 1997 వరకు 2% సీట్లు ఉన్నటువంటి పరిస్థితి మీకు అదే రకంగా వస్తుందని చెప్పేసి